పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెసినోవాను పెళ్లి చేసుకుని 10 ఏళ్ల పైన అవుతుంది. 2024 పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన ఈ ఎన్నికల్లో ఆమె ఓటు వేయలేదని మీకు తెలుసా? ఇన్నేళ్ల నుంచి భారతదేశంలో ఉన్నా కూడా ఆమెకు భారతీయ పౌరసత్వం ఎందుకు రాలేదు? మరి భవిష్యత్తులో అన్నా లెసినోవా పవన్ పిల్లలకు అయినా ఓటు హక్కు వస్తుందా? వారికి భారత ప్రభుత్వం భారతీయ పౌరసత్వం కల్పిస్తుందా? ఈ విషయాలన్నీ ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో లైక్ చేసి సోషల్ పోస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఓసీఐ సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళకి భారతదేశంలో ఓటు హక్కు ఉండదా? ఏ ఉండదు, బి ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. అన్నా లెసినోవా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈమె రష్యాలో 1980లో జన్మించారు. 2011లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తీన్మార్' మూవీలో నటించారు అన్నా లెసినోవా. ఈ మూవీ షూటింగ్ టైంలోనే ఇద్దరికీ పరిచయం కాస్త తరువాత కాలంలో ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరు కొన్నాళ్లు సహజీవనం చేశారు. అప్పుడే వారికి ఒక పాప కూడా జన్మించింది. తన పేరే పొలెనా అంజనా కొనిదల. అయితే ఈ విషయం అప్పట్లో అత్యంత గోప్యంగా ఉంచారు అన్నా, పవన్లు. అందుకు గల కారణం పవన్ రెండో భార్య రేణు దేశాయ్‌కు అప్పటికి ఇంకా విడాకులు ఇవ్వకపోవడమే. చట్టబద్ధంగా రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చాక పవన్ అన్నా లెసినోవాను 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్ ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఓవర్సీస్ సిటిజన్‌గా గుర్తింపు పొందారు అన్నా లెసినోవా. ఓవర్సీస్ సిటిజన్‌గా గుర్తింపు పొందిన వారికి భారత్‌లో లైఫ్ లాంగ్ వీసా కూడా ఇస్తారు. వారు కూడా ఎన్ఆర్ఐల మాదిరిగానే మన దేశంలో ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించిన సదుపాయాలు అన్నీ పొందొచ్చు. అలాగే ఎన్నిసార్లైనా భారత్‌కు రావొచ్చు, వెళ్ళొచ్చు. కానీ భారతదేశంలో సొంత ఆస్తులు కొనుగోలు చేసే హక్కు మాత్రం వీరికి ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ భార్య పేరు పైన భారతదేశంలో ఎటువంటి వ్యవసాయ భూములను, ప్లాంటేషన్ ఆస్తులను కొనుగోలు చేయలేరు. అలాగే వీరికి ఓటు హక్కు కూడా కల్పించదు భారత రాజ్యాంగం. అందుకే 2024 ఎన్నికల్లో భర్తతో కలిసి పోలింగ్ బూత్‌కి వెళ్లిన అన్నా మాత్రం ఓటు వేయలేదు. అలాగే భవిష్యత్తులో ఓసీఐ సిటిజన్‌షిప్ ఉన్నవాళ్లు ఎంపీ, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయలేరు. అంతేకాకుండా ఉన్నత అధికారాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కోర్ట్, జడ్జిలు, న్యాయ నిర్ణేతల్లాంటి రాజ్యాంగబద్ధమైన పదవులను కూడా వారు పొందలేరు. ఇకపోతే అన్నా లెసినోవా పిల్లలైన పొలెనా అంజనా, కొనిదెల మార్క్ శంకర్లకు ఇప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం లేదు. అందుకు 2024 ఎన్నికల అఫిడవిటే సాక్ష్యం. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో నిలిచి గెలుపొందిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్‌కు నలుగురు పిల్లలున్న సంగతి మనకు తెలిసిందే. అందులో మాజీ భార్య రేణు దేశాయి సంతానం దేశాయ్ అకీరానందన్, దేశాయ్ ఆద్య. అలాగే అన్నా లెసినోవా సంతానం పొలెనా అంజనా, కొనిదెల మార్క్ శంకర్. వీరిద్దరూ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా అని అఫిడవిట్‌లో అధికారికంగా పేర్కొన్నారు అంట పవన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెసినోవా రష్యాకు చెందిన మహిళ. దంపతుల్లో ఒకరు భారతీయులై మరొకరు విదేశీయులు అయినప్పుడు వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు. అయితే పవన్, అన్నాల పిల్లలకు ఎప్పటికీ భారతీయ పౌరసత్వం లభించదా అంటే భార్యాభర్తల్లో ఎవరైనా ఓసీఐ కార్డు ఉన్నవాళ్ళు అయినప్పుడు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లికి ఏ సిటిజన్‌షిప్ కార్డు ఉందో పిల్లలకు అదే ఉంచుతారు. అలా చేయడం వల్ల పిల్లలకు ఇరు దేశాలకు రాకపోకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇకపోతే 18 ఏళ్లు నిండిన తర్వాత ఆ పిల్లలు విదేశీ పౌరసత్వాన్ని వదులుకుంటున్నాం అని చెబుతూ సరైన ఆధారాలను భారతీయ ఎంబసీకి సబ్మిట్ చేసి భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం భారత ప్రభుత్వం పిల్లలకు భారత పౌరసత్వం కల్పిస్తుంది అన్నమాట.